సో ఫ్రెండ్స్, నిన్న మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం, ద యోగా ఆఫ్ మైండ్ ఓవర్ మ్యాటర్. సో ఈ చాప్టర్ లో తను ఫస్ట్ మనకు దేవాని తను మనకు గతంలో జరిగిన ఒక చాప్టర్ లో ఒక మాట చెప్తుంది. ఒక కోపంతో పూరి వాళ్ళ కుటీరానికి నిప్పంటించినాను, ఆ కథ మళ్ళీ చెప్తాను అని చెప్పింది. సో ఆ కథ ఇక్కడ మనకు వివరించబోతోంది. దానికన్నా ముందు తన బాల్యం గురించి వివరించింది. తన బాల్యంలో వాళ్ళ ఊర్లో బాబు అనే ఆయన ఉండేవాడు. ఆయన పెద్ద వయసు ఆయన, కానీ ఎంతో ఉన్నతమైన స్థితిలో ఏదైనా సృష్టించగలిగే శక్తితో ఉండేవాడు. సో ఆయన్ని చూసి ఈమె ఎంతో ఇన్స్పైర్ అయ్యి, చిన్న పాప అప్పుడు ఆమెకి 12 సంవత్సరాలు. ఆయన చేస్తున్న మ్యాజిక్‌లు అవన్నీ చూసి ఈమెకు ఎంతగానో నచ్చింది. ఆ చిన్న అమ్మాయి నేను చేస్తా అని బాగా ఆయన్ని గమనించింది. ఆయన పదాలు ఎలా ఉచ్చరిస్తాడా అవన్నీ చూసింది. అవన్నీ చూసి ఇంకా ఆమె ప్రయోగం చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. సో ఆ ప్రయోగాలు ఫలితాన్నివ్వడం ప్రారంభించాయి. ఆయన ఏ విధంగా మంత్రాలు చెప్తున్నారు అవన్నీ గుర్తుపెట్టుకునింది. ఆహ్, ఎలా పలకాలి, సో ఆ విధంగా ఆహ్, అవ ఆహ్, ఆహ్, ఎలా పలకాలి అవన్నీ చూస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద తను కాన్సంట్రేషన్ తదేక దృష్టి పెడితే, ఆ వ్యక్తి ఆమె ముందుకొచ్చేవాడంట. సో మరి ఈమె ఆహ్, వేరే వాళ్ళ మనసు యొక్క ఆలోచనలు కూడా తెలిసేవంట. సో, బాబులాగా శక్తులు రావాలని అడవికెళ్ళి ధ్యానము, ఏకాగ్రత పెంచుకోవడానికి అడవికెళ్ళి కూడా సాధన చేయడం మొదలుపెట్టింది. అలాగే ఏదైనా కావాలి అని ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టి కొన్ని మంత్రాలు చెబితే అది వచ్చేది కూడా. ఇదంతా ఆమె క్యూరియాసిటీతో, ఆహ్, చిన్న పిల్లలకి ఉంటుంది. ఇదేంటి? అదేంటి? అని. సో, ఆతృతతో చేసిందే తప్ప దాని వెనక మంచి ఉద్దేశ్యం అంటూ ఏమీ లేదు. సో, బాబు చెప్పినాడు, మంచి ఉద్దేశ్యంతో ఉంటేనే చేయాలి అని. అవన్నీ పక్కన పెట్టేసింది. ఇంక ఎక్స్‌పెరిమెంట్‌లు చేసుకుంటూ వెళ్ళింది. ఆహ్, తర్వాత బాబు దగ్గర వెళ్ళడం కూడా తగ్గించింది. ఎందుకు అంటే, వెళ్తే ఆయన చెప్తాడు, "ఎందుకు మ్యాజిక్‌లు చేస్తున్నావు?" అని వారిస్తాడు. అందుకే నేను వెళ్ళను ఆయన దగ్గరికి అంటూ ఆయన దగ్గర కూడా వెళ్ళలేదు. సో, ఆహ్, అలాగే ఈమె గమనించుకుంది. ఈమె ఎలా మారిందంటే, కాసింత గర్వంగా, ఓవర్ కాన్ఫిడెన్స్‌గా, దారి తప్పిన విధంగా అయింది ఈమె అని ఈమె అర్థం కూడా చేసుకుంది. సో, ఆహ్ ఆ! తర్వాత ఆమె ఈ ప్రయోగం ఎప్పుడు ఉపయోగించింది అంటే, తను చిన్నగున్నప్పుడే వాళ్ళ కుటుంబంలో నలుగురు అన్నలామెకు. అంటే అన్నలు, తమ్ములు. నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. ఈమె రెండవది. పెద్ద అన్నయ్య రెండవది. ఆ పెద్దన్నయ్య ఈమె కన్నా స్ట్రాంగ్‌గా ఉంటాడంట. ఈమె కన్నా ఒక సంవత్సరం పెద్దనే. కానీ శారీరక పరంగా స్ట్రాంగ్‌గా ఉంటాడు. ఈమె పీలగా ఉంటుంది. సో, ఈమెని ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉంటాడంట. ఎప్పుడైనా ఈమె ఆటకి బాధపడి ఏడ్చిందనుకో, అప్పుడు ఆనందంగా నవ్వుతూ ఎళ్ళిపోతుంటాడంట. ఎప్పుడు అట్లే సతాయిస్తూ ఉంటాడంట. సో, ఈమెకింకా ఏమనిపిచ్చింది, ఒకసారి ఒకసారి చాలా అతని లిమిట్‌లన్నీ దాటేసినాడంట. ఆమెను భలే విసిగిచ్చాడంట వాళ్ళన్న. సో, అతనికి బుద్ధి చెప్పాలని చెప్పి అడవికెళ్ళి ఆహ్, ఆహ్, కూర్చునిందనమాట ఈమె. సో, ఆహ్ సో, ఈమె ఏం చేసి ఈమె ఆహ్, ఆహ్, సో, తన బాబు దగ్గర చూసింది గదా! సో, తను ఏం ఫిగర్ ఔట్ చేసిందంటే, తను ఏం కనుక్కుందంటే, కొంచెం మంత్రాల ప పదాలు ఆహ్, ప పలికే విధానం మారితే అది హాని చేస్తాయి. ఆ హీలింగ్ మంత్ర ఏదైతే ఉందో దాన్ని వేరే విధంగా వాడితే అది వేరే వాళ్ళకు హాని చేస్తాయని అని గుర్తించింది. సో, వాళ్ళ అన్న మీద ఫోకస్ చేసింది. వాళ్ళ అన్న యొక్క పొట్ట మీద ఫోకస్ చేసింది. ఆయన పొట్టని ఊహించుకోవడం ప్రారంభించి మంత్రాలు చెప్పడం చేసింది. సో, ఆ మంత్రాల ఉచ్చారణ మార్చడం వలన అది హానికర మంత్రాలయినాయంట. సో, అతన్ని హాని చేయాలనేది కాదు, కానీ అతనికి బుద్ధి చెప్పాలనేది ఈమె. సో, మళ్ళీ మళ్ళీ ఆ మంత్రాలు చెప్తూ ఒక ఆహ్, ఒక మనసుని స్థిరం చేసుకొని, ఆ మంత్రాలు చెప్పడం, చెప్పి ఆహ్, తన ఓకే. నేను చేశాను అని ఆమెకు తృప్తి అనిపించిన ఒక 2 గంటల తర్వాత
ఇంటికి తిరిగి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ ముఖం టెన్షన్ లో ఉంది. ఏమంటే వాళ్ళమ్మ, మీ అన్న సడన్ గా సిక్ అయినాడు, వాంతులు చేసుకుంటున్నాడు, నిన్న ఏదైతే తిన్నాడో తాగాడో అదంతా వాంతింగ్ చేసుకుంటున్నాడు, ఫుల్ ఫీవర్ ఉంది, జ్వరంతో వణికిపోతున్నాడు అని వాళ్ళమ్మ ఫుల్ టెన్షన్ లో ఉంటుందన్నమాట. అతన్ని చూడగానే ఈమెకు కూడా భయం వేసేస్తుంది. అయ్యో! ఇంకా ఆ భయంతో తను ఆళ్ళ అన్నకి హీల్ అవ్వాలని మంత్రం పలికినా అది పని చెయ్యదు. ఎందుకంటే మనసు స్థిరంగా లేదు. మన మైండ్ స్థిరంగా, కామ్‌గా ఉంటే మన థాట్ పవర్ పనిచేస్తుంది. కానీ ఆమె మనసు స్థిరంగా లేదు. టెన్షన్‌గా భయం గుబులుగా ఉంది వాళ్ళ అన్నని చూడగానే. ఇంకా ఆ మంత్రం వాళ్ళ అన్నకి బాగవ్వాలని మంత్రం ఏసినా అది బాగవ్వలేదనమాట. సో, ఆ భావోద్వేగాల వల్ల అట్లా కుదరలేదు. నా మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. ఆహ్, సో, మా అమ్మ ఎన్ని మందులు వాడినా అది మా అన్న మీద పని చేయలేదు. అతని జ్వరం తగ్గడానికి మాత్రం హెల్ప్ చేయలేదు. సో, ఆ నెక్స్ట్ డే ఆ రోజంతా రాత్రి అలాగే ఉన్నాడు. మరుసటి రోజు అలాగే ఉన్నాడు. మా అమ్మ ఇంకా మా అమ్మకి అర్థం కాలేదు తనకేమైందని. ఆహ్, ఈమెకైతే నేనే దీనికి కారణమని అనిపిస్తా ఉంది. ఆహ్, సో, ఇంకప్పుడు అనుకునింది. సో, ఫస్ట్ టైమ్ నేను ఒకరికి చెడు కావాలని కోరుకున్నా, ఇక మీదట నేను ఎవరికీ చెడు చెయ్యను అని తనకు తాను ప్రామిస్ చేసుకుంది. సో, వాళ్ళ అమ్మ వెళ్లి తొందరగా బాబు దగ్గరికెళ్లి ఏమైనా మందు తీసుకురా అని జెప్పింది. సో, ఈమెకు భయం వెళ్ళాలంటే. ఎందుకంటే ఆయనకు తెలుసుగా ఈమె చేసిన పనులు తెలిసే ఉంటాయిగా. ఆయన కోప్పడతాడని భయం. తను వెళ్ళింది. వెళ్ళగానే ఆయన గట్టిగా అరిచేసాడు. ఆహ్, నేను నీకు నువ్వు అట్లాంటివి పవర్‌లు యూజ్ చేసే ముందు నీ హృదయాన్ని ప్యూర్ చేసుకోవాల్సినింది. స్వచ్ఛం చేసుకోవాల్సింది. శుద్ధంగా ఉంచుకోవాల్సింది. అలా మరి హృదయం క్లీన్ లేకుండా చేయడం అన్నది చాలా డేంజరు. ఆహ్, నువ్వు ఇలా చేయడానికి నేను నిన్ను దగ్గర తీసుకోలేదు అని బాగా అరుస్తాడనమాట. ఆయన అరుపులకి ఈమె ఏడ్చేస్తుంది. ఆహ్, సో, అక్కడ కింద పడి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తుందనమాట. మా అన్నని ఎట్లైనా కాపాడండి అంటే, సో, కొంతసేపు ఆయన ఏం పలకకుండా తర్వాత కొన్ని హ్మ్, ఆహ్, కొన్ని ఆకులిస్తాడు. కొన్ని ఆకులిచ్చి తీసుకెళ్ళు, ఆహ్, మీ అన్నకి ఈ హ్మ్, ఇది ఇవ్వు, ఆయనకి పని చేస్తుంది అని చెప్తూ, సో, ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి హాని చేయడానికి అలాంటి శక్తులు ఉపయోగించుకోకూడదు. కానీ మనము దానికన్నా మనం వాళ్ళపై ఆహ్, మన కోపాన్ని ఆహ్, అధిగమించడానికి, మన కోపాన్ని తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ, కోపం వచ్చేసింది అని వాళ్ళపై మనము ఇట్లా పవర్స్ ఉపయోగించకూడదు అని ఆయన చెప్తాడనమాట. సో, నీ లోపల చూడు, నీ సమస్యకు కారణం ఏంటో చూసుకో అంటూ చెప్తాడు. తర్వాత ఆమె ఇంక ఇంటికి పరిగెత్తుతుంది. ఆ రోజంతా వాళ్ళ అన్నకు ఆ మందు చేసి తాగిపించుకుంటూ ఇస్తూ ఉంటుంది. సో, మొత్తానికి నైట్ కల్లా అతని జ్వరం తగ్గుతుందనమాట. సో, ఈమెకు తెలుసు, ఆహ్, బాబు ఇచ్చిన మంత్రాల కన్నా, బాబు ఇచ్చిన ఆ ఆకుల కన్నా ఇంకేదో అక్కడ హీల్ చేసింది అని ఈమెకు తెలుసు. ఎందుకంటే బాబు ఆలోచనే కదా హీల్ చేసేది. కానీ ఈమె ఎవరికీ చెప్పలేదు. కానీ ఈమెకయింది. ఆ రోజు రాత్రి ఈమెకి ఫుల్లు ఆహ్, 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 ఈ ప మ పొట్టంతా మళ్ళీ పాడైపోవడము, ఈమెకంత మళ్ళీ వాంతులవ్వడము ఇదంతా అయిందనమాట. వాళ్ళమ్మ ఏదైతే మందులు ఈమె చేతిలో ఈమె బాబు దగ్గర నుంచి ఈమె తెచ్చిందో, ఆ మందులు ఈమెపై ప్రయోగం చేసింది. కానీ అవేమీ హెల్ప్ చేయట్లేదు. సో, అలా కొన్ని రోజులు ఆమె అనారోగ్యంతో ఉందనమాట. కానీ మా అన్న అంత సివియర్‌గా నాకవ్వలేదు. కానీ కొన్నాళ్ళు నేను భరించాల్సొచ్చింది. సో, ఈ విధంగా ఆహ్, ఆహ్, నేను నా కర్మని తిరిగి ఇవ్వాల్సొచ్చింది. ఏదైతే నేను కర్మ అతనికి కలిగించానో అది వెంటనే నాకు వచ్చేసింది.
సో, ఈ పాఠం వల్ల ఏం జరిగిందంటే, మా అన్నయ్య నన్ను ఎంతైనా విసిగించని, నేను రియాక్ట్ అవ్వకూడదు అని పాఠం నేర్చుకున్నా. సో, నేనెప్పుడైతే అనారోగ్యం నుంచి కోలుకున్నానో, నేను బాబు దగ్గరికెళ్ళి, నాలో ఉన్న ఈ శక్తుల్ని తొలగించు అని అడిగిందనమాట. ఇది తగ్గించు అనంటే ఆహ్, ఆహ్, నా నాకిలాంటి శక్తులేమి వద్దు. ఇవన్నీ తొలగించేసేయి అని ఆ బాబుని అడిగింది. ఆయన సో, ఆయనేం చెప్పాడంటే, ఒకరు ఆ పవర్స్ రావాలని కోరుకోకూడదు. వచ్చిన తర్వాత అది పోవాలని కోరుకోకూడదు. ఎందుకంటే, ఆ శక్తులు ఎంతో మందికి ఉపయోగపడతాయి. అవన్నీ గొప్ప బహుమతులు. దాన్ని మనము నిరాకరించకూడదు. నువ్వు చేసే పని నీ హృదయం స్వచ్ఛంగా ఉండాలి. ఆ స్వచ్ఛమైన హృదయంతో నువ్వు పనులు చేయాలి. నీ నీ లోపల ఆ కోపాన్ని జయించు. ఆహ్, సో, నీ కోపాన్ని జయించడంలో నీ మైండ్‌ని ఫోకస్ చెయి. సో, ఆహ్, హ్మ్. మూర్ఖంగా ఇట్లా డ్రామాల్లో పడిపోవద్దు. అది ఎవరైనా చేస్తారు. కానీ మూర్ఖంగా నీ మైండ్ చెప్పినట్టు చేసి ఇతరులకి హాని కలిగించొద్దు. నీ మైండ్‌ని, నీ కోపాన్ని అధిగమించే దాని మీద దృష్టి పెట్టు అని ఆయన చెప్తాడు. ఆమె అంటుంది, నేను నమ్మలేను. ఆహ్, నేను మళ్ళీ ఇలాంటివి చేస్తే అని ఏడుస్తూ అడుగుతుంది బాబుని. నేను మళ్ళీ ఇలా హర్ట్ చేస్తే నువ్వు లేదనుకో వేరే వాళ్ళకి సహాయం చేయడానికి, అప్పుడు నా పరిస్థితి ఏంటి? అని అలా అంటే ఆయనంటాడు, "నువ్వు నీ శక్తుల్ని ఎ ఎరుకతో ఆహ్, ఉపయోగించడాన్ని నువ్వు నేర్చుకోవాలి. ఆ పాఠం నీకు జీవితం నేర్పిస్తుంది." సో, ఆయన చాలా సేపు ఆమెను చూసాడంట. ఆమెకనిపిచ్చింది ఆయన ఆహ్, ఆహ్, సో ఆ పవర్ నాకిచ్చాడు. ఇది ఎలా ఉపయోగించాలి? ఎప్పుడు ఉపయోగించాలి? ఆయనకున్న శక్తి నాకు ప్రసాదించాడు అని అనిపించింది. అంటే ఆ బుద్ధి ఎప్పుడైతే ఆ శక్తుల్ని మంచిగా ఉపయోగించాలనేది అదేదో నాకిచ్చాడు అని అనిపిచ్చింది. సో, ఆ తర్వాత ఆయన ఆహ్, ఆహ్, గ్రేట్ మదర్. సో, ఆ గ్రేట్ మదర్ గురించి చెప్తాడు. సో, నేనెవరైతే ఆ మాతని పిలుస్తున్నానో, ఆ మాత మీరెప్పుడు చెప్పలేదే ఆ మాత గురించి అని మీ మాటల్లో చెప్తుంటారు ఒక మాత గురించి. ఆవిడెవరు అనంటే, "అదే నీకు కలలో వస్తుందే ఆవిడే" అని అంటారనమాట. ఈమె ఆశ్చర్యపోతుంది. "నా కలలో వచ్చే వాళ్ళు మీకు తెలుసా?" మనకు గుర్తుంటే స్టార్టింగ్ చాప్టర్‌లో ఆమె చెప్తుంది. ఏమనంటే, "నాకు చిన్నప్పటి నుంచి ఒక దేవి కనెక్టెడే ఉంది కలల రూపంలో" అని అంటుంది. చిన్నప్పటి నుంచి ఆ ఒక దేవి ఆమెకి ఇన్నర్ నుంచి గైడ్ చేయడము అనేది ఇన్నర్ కనెక్షను అందులో మనం చెప్పుకున్నాం. సో, ఈ బాబు అదే అంటాడనమాట. ఒక ఆహ్, మాత గురించి ఆహ్, చెప్తూ ఆమె ఎవరు అంటే, "అదే నీకు కలలో వస్తుంది ఆవిడనే" అంటాడు. సో, ఆమె నీకెలా తెలుసు నా కలలు అంటే ఆయనంటాడు, "సీ అంతా ఉండేది ఒకటే. ఒకటే చైతన్యము, ఒకటే మైండ్. సో, అలా ఉండడం వలన ప్రతి ఒక్కరిది ఇంకొకరికి తెలుస్తాయి. కానీ మనము వేరే వాళ్ళ ఆహ్, పర్సనల్‌లో మనం జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు నీ విషయంలో ఎందుకు తెలుసుకోవాల్సొచ్చిందంటే, నువ్వేం చేస్తున్నావో తెలుస్తుంది. ఆహ్, నువ్వు ఆహ్, హ్మ్. నువ్వు ఈ పవర్స్‌ని కోపంతో చెడుకు ఉపయోగించావు. సో, దానివల్ల నేను తెలుసుకోవాల్సొచ్చింది. ఆహ్, సో, నువ్వు చేసిన దానికి శక్తులు అందరిలోనూ ఉంటాయి. కానీ అందరికీ తెలీదు తమలో ఆ శక్తులున్నాయి అని. ఎప్పుడైతే ఆ విశ్వం యొక్క ఇంటెలిజెన్స్‌తో ఆహ్, మనం కనెక్ట్ అవుతామో, అప్పుడు ప్రతి ఒక్కరు తమలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకురాగలరు.
కానీ మంచి ఉద్దేశ్యం లేకుండా ఎవరు కూడా ఆ శక్తుల్ని ఉపయోగించకూడదు. మంచి ఉద్దేశ్యం లేకుండా ఎవరు కూడా దాన్ని మంచికో, చెడుకో కూడా ఉపయోగించకూడదు. ఉద్దేశ్యం అనేది చాలా ముఖ్యమైనది. సో, ఆహ్, ఆ రోజు కలలో మన దైవానికి మాత కనిపించిందంట. మాత కనిపించి ఏమనిందంటే, "నువ్వు ఈ ఆహ్, ఏదైనా సృష్టించే యోగము తెలుసుకోవాలంటే ఫస్ట్ నువ్వు ప్రేమని సృష్టించాలి" అని చెప్తుందనమాట. ఫస్ట్ నువ్వు ప్రేమను ఎలా సృష్టించాలన్నది నేర్చుకోవాలి. సో, ఏదైనా సృష్టించే శక్తి నీకు రావాలంటే ఫస్ట్ నువ్వు ప్రేమను సృష్టించే శక్తి తెలుసుకోవాలి అని ఆహ్, మాత చెప్పినట్టు అనిపిస్తుంది. సో, ఇంక అప్పటి నుంచి మాత ఈమెకి కనిపిస్తుందనమాట. ఇంకా ఎప్పుడు కూడా ఎక్స్‌పెరిమెంట్ ఏమి చేయలేదు. సో, ఇంకా అణిచివేసింది. ఆమెకున్న శక్తులనంతా అణిచివేసి దాంట్లో పెట్టేసుకుంది. అప్పుడు బాబు దగ్గరికెళ్తే బాబు అంటాడు, "అది కూడా కరెక్ట్ కాదు. నీకు ఈ విశ్వం నుంచి శక్తులొచ్చాయి. దాన్ని అణిచివేయడం కూడా కరెక్ట్ కాదు" అని ఆయన అంటాడనమాట. అయితే నేనేం చేయాలి అని అంటుంది. సో, ఏదైతే విశ్వం నుంచి శక్తులొచ్చాయో దాన్ని మనం ఇలా అణచివేయకూడదు. అలాగే ఎక్కువ రావాలని అనుసరించకూడదు కూడా. సో, ఏదైతే నువ్వు ఇప్పుడు శక్తులు చూసావో నువ్వు దాన్ని మళ్ళీ ఉపయోగించుకుంటావు. మళ్ళీ భవిష్యత్తులో ఒక టైమొస్తుంది. నువ్వు దాన్ని మంచికి ఉపయోగించుకుంటావు. ఆహ్, ఇదంతా ఆ మాతకి వదిలేసేయి. మాత అని చెప్తూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆహ్, ఎ ఎ ఎక్కడికెళ్ళిపోతాడో తెలీదు. ఆహ్, సో, ఈమె అనుకుంటుంది, "అరే! నాకెవరు కూడా గైడ్ చేయడానికి లేరే" అనుకుంటుంది. ఈమెతో పాటు ఊర్లో వాళ్ళందరూ కూడా ఆహ్, ఆయన కోసం వేచి చూస్తూ ఉంటారు. కానీ ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. అదృశ్య శక్తికి తప్ప. సో, ఆయన నాపై నేను బాల్యంలో ఉన్నప్పుడు నాపై ఎంతో ప్రభావం చూపించారు. ఆహ్, సో, ఆయన ద్వారా నేను ఎంతో గైడెన్స్ తీసుకున్నాను. బట్ ఆయన వెళ్ళిన తర్వాత నేనింకా నా ఇన్నర్‌తో కనెక్షన్ పెట్టుకోవాల్సొచ్చింది. నా ఇన్నర్ నుంచి గైడెన్స్ తీసుకోవాల్సొచ్చింది. సో, ఆయన చెప్పినట్టుగా నేను నా అంతరంగిక జ్ఞానాన్ని వికసింపజేసుకున్నాను. ఇంకెప్పుడు కూడా ఈ మ్యా మ్యా మ్యాజిక్ చేసి సృష్టించేది నేను మళ్ళీ ఉపయోగించుకోలేదు. ఎప్పటి వరకు అంటే మన సచి పాము కట్టుతో ఆడ పడి ఉన్నప్పుడు అప్పుడు మంత్రాలు చెప్పింది. కానీ ఇక్కడ ఇంకొక మాట చెప్తుంది దేవాని. అదేమంటే నేను ఆ టైంలో మంత్రాలు చదివాను. ఆ మంత్రాల వల్ల ఆమెకి వెనక్కు లాగుతున్నా. ఒకవైపు నా ఇన్నర్ నుంచి ఆమెని ఫ్రీ చెయ్యి అని వస్తా ఉంది. నా మనసేమో ఆమెని వెనక్కి లాగాలని చూస్తా ఉంది. అలా చాలా గంటలు, అలా కొన్ని గంటలు ఒక యుద్ధమే జరిగింది. మొత్తానికి నేను ఆమెని వెళ్ళనిచ్చాను. సో, అలా మా మనసు ఆహ్, నిరోధించడం వల్ల ఆ మంత్రాలు పని చేయలేదని నాకు తర్వాత అర్థమైంది. తర్వాత నేను ఈ మంత్రశక్తిని ఈ మ వీళ్ళ కోసము ఉపయోగించాను. ఎవరు మ మా మనీష్ పూరి కోసం. సో, ఈ కథ మనకు తెలుసు. మనీష్ పూరి విషయంలో ఏం జరిగిందో. ఆహ్, సో, ఈ మందర్స్ ఫ్యామిలీ ఈమె భర్త ఫ్యామిలీ ఏదైతే ఊర్లో సవాలొస్తా ఉందో బాగా సఫర్ అవుతా ఉంది. సో, వీళ్ళిద్దరూ ఎవరు వీళ్ళ చుట్టాలు. మందర్ యొక్క ఇద్దరు చుట్టాలు ఒక స్థలంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ స్థలం అప్పట్లో ఎలా ఉండేది స్టార్టింగ్‌లో ఎవరికీ అది సంబంధించింది కాదు. వాళ్ళక్కడ చేసుకుంటున్నారు అంతే. సో, అలా చేస్తున్న టైంలో ఆహ్, అక్కడ వాళ్ళు పంటను పండించుకుంటారు. వాళ్ళు వేరే వాళ్ళకి పంచుతారు. అలా చేస్తూ ఉండేవాళ్ళనమాట. అలా పంచడము, అది వాళ్ళు ఎక్స్‌చేంజ్ కోసం ఉపయోగించుకోవడము, ఈ విధంగా చేసేవాళ్ళు.
సో, అలా ఉన్న ఊరిలో వీళ్ళు ఒక ప్లేస్‌లో ఒక కొన్ని నెలల నుండి పంటను పండించుతూ వచ్చారు. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి చీకట్లో ఎవరో వాళ్ళ పంటనంతా కొట్టి పడేసి పక్కన కొట్టి పడేశారనమాట. ఆ ఎండింగ్‌కి రాకుండా. ఆహ్, ఆహ్, పడేసి ఆ స్థలాన్ని బ్లాక్ చేసేసారు. వాళ్ళెట్లైనా దాని లోపలికి పోకుండా వాళ్ళు బ్లాక్ చేసేసారు. సో, అది ఈమె భర్తకు చాలా కోపాన్ని తీసుకొచ్చింది. ఆ కోపం వాళ్ళ ఇంట్లో అందరిపై కూడా వచ్చిందనమాట. ఈమెలో కూడా ఆ కోపం వచ్చింది. సో, ఇంతకుముందు వాళ్ళ అన్న మీద ఎలా ప్రయోగం చేసిందో, ఆ విధంగా ఆ కోపం తనకొచ్చిందంట. సో, వాళ్ళకి నేను బుద్ధి చెప్పాలి అని ఆహ్, ఆమెకనిపిచ్చింది. సో, పూరీతో ఫ్రెండ్ అవ్వే ముందు ఈమె మైండ్‌లో వాళ్ళకి ఎట్లైనా బుద్ధి చెప్పాలి. అది నేనే వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అనిపిచ్చింది. సో, అంతవరకు ఆహ్, ఇతను తనలో ఆ నెగెటివ్ ఎమోషన్స్ ఆహ్, సో, మనకేం చెప్తుందంటే, సో, తర్వాత ఆమెకర్థమైందేమంటే, మనకు పరీక్షలనేవి ఎప్పుడూ ఉంటాయి. సో, హ్మ్, నేను నా నెగెటివ్ ఎమోషన్స్‌ని అధిగమిచ్చాను అని అనుకుంటాము. కానీ, మన హృదయం స్వచ్ఛమయ్యేంత వరకు మనం నెగెటివ్ ఎమోషన్స్‌ని అధిగమించలేము. సో, పూరికి సంబంధించి ఆమెకెన్నో డ్రీమ్స్ ఒస్తూ ఉన్నాయి. పూరి పూరి బాధలో ఉన్నట్టు చూడ్డము, అట్లా 2 సార్లు వచ్చింది కల. కానీ ఆ కల వచ్చినా అవన్నీ పక్కన పెట్టేసి ఆహ్, మాత మెసేజ్ ఇచ్చినా అది పక్కన పెట్టేసి ఎ ఇంకా ప్రశాంతతని కోరుకునే బదులు అడవికెళ్ళి పగని తీర్చుకోవడానికి ఎళ్తుందనమాట. పగ అని కాదు వాళ్ళకి బుద్ధి చెప్పాలి నేను. అని అనుకుంటుంది. వాళ్ళందరికి ఇంత హాని చేస్తున్నారు. వాళ్ళకి నేను ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే అని అనుకుని తను ఎమోషన్స్‌లో మనకి ఇంకేం గుర్తురావు. మన ఎమోషన్స్ తీవ్రంగా ఉంటే మనకి ఏ మంచి చెడులు గుర్తురావు. ఆ మంచి చెడు జీర్ణం కూడా కాదు. అప్పుడు ఆ బాబు చెప్పిన వార్నింగ్స్ ఏమీ గుర్తు రాలేదు. వాళ్ళ అన్న ద్వారా నేర్చుకున్న పాఠము గుర్తు రాలేదు. అంతే కోపంతో వెళ్లి ఆహ్ వాళ్ళకి పాఠం చెప్పాలని ఆహ్, కూర్చుని వాళ్ళ గుడిసె ఊహించుకునింది. వాళ్ళ గుడిసె ఊహించుకుని దానిపై ఆహ్, అగ్నిదేవాన్ని ఊహించుకునింది. అది రావాలి అన్నట్టు మంత్రాలు చెప్పింది. అలా మంత్రాలు చెప్పగానే ఆహ్, ఆహ్, ఈ ఆమెకింక అట్లా చేసేసాను అనిపించిన తర్వాత మెల్లగా ఇంకా సడెన్‌గా ఆమె బయట ప్రపంచానికొచ్చిందనమాట. సో, తను ఆహ్, అకస్మాత్తుగా మరి మంత్రాలతో నిప్పంటించిన తర్వాత మెల్లగా ఆమె ఆహ్, అకస్మాత్తుగా బయట ప్రపంచంలోకొస్తుంది. సో, నేనిదంతా కోపంతో చేశాను అని ఇంకా ఆమెకు అర్థమవుతుంది. సో, ఈమెకర్థమవుతుంది ఏమనంటే నేనిది న్యాయం కోసం చేయలా. వాళ్ళకి న్యాయం కోసం చేయలా. వాళ్ళ మీద పగతో నేనిది చేశాను అని ఈమెకర్థమవుతుంది. సో, ఆహ్, ఇంకా అక్కడి నుంచి లేసి ఇంటికి తిరిగి ఎళ్తుంది. ఆహ్, సో, ఏం జరిగిందో ఓహ్, తెలుసుకోవాలని మాత్రం ఉండదు. ఇంకా మొత్తానికి ఆహ్, 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 నిప్పంటించి ఆమెకు గుర్తొస్తూ ఉంటుంది. రాత్రంతా ఆమెకు గుర్తొస్తూనే ఉంటుంది. అరే! నేను ఇట్లా చేశాను మంత్రాలతో అని అనిపిస్తూ ఉంటుంది. తెల్లారగానే ఒక పొరుగింటామె వచ్చి నవ్వుతూ "నీకు తెలుసా రాత్రి మనీషి పూరి" ఇక్కడ ఇంకొక పని ఏం చేసుంటుందంటే దేవాని నిప్పంటించిన తర్వాత ఇంక బయటికి రాగానే మాతను అడుగుతుందనమాట. మాతకి హెల్ప్ అడుగుతుంది. "వాళ్ళకెవరికీ అపాయం జరగకుండా చూసుకో" అని అడుగుతుంది. నేనేం జేస్తున్నాను ఇట్లా కోపంతో, అరే! అని బాధపడి ఇంక వచ్చేస్తుంది. ఇంక తెల్లారు ఒక నా పొరుగింటామె నవ్వుతూ వచ్చి, "నీకు దెలుసా రాత్రి మనీష్ పూరి కుటీరానికి నిప్పంటింది. నిన్నెవరో నిప్పంటించారు." ఆహ్, ఈమె అంటుంది, ఎవరికైనా హాని జరిగిందా?" అంటే, "లేదు. అది వాళ్ళ కిచెన్ ఏరియాని స్పాయిల్ చేసింది. అలాగే ఆ పక్కన వాళ్ళు
పడుకుంటారు. పక్క రూమ్‌లో వాడు పడుకుంటారు. లక్కీగా ఆ పిల్లలు ఉండే చోటికి అది తగలలేదు. ఏదో మ్యాజిక్‌తో ఆ పిల్లలు వాళ్ళిద్దరి పిల్లలుకి ఏం హాని జరగలేదు అని చెప్తుందనమాట. అది వినగానే ఈమె వెన్నులో వణుకు పుడుతుంది. ఏంటి నేను పిల్లల్ని చంపబోయానా? నిప్పంటించి అని. ఆహ్, ఆహ్, ఒకవేళ ఆ పిల్లలు చనిపోయుంటే నా వల్ల అని ఇంకా మెల్లగా ఆ బాబు చెప్పిన మాటలు ఆమెకు గుర్తొస్తాయి. ఆహ్, బాబు ఏం చెప్తుంటాడు, "నేను మీ అమ్మ తెచ్చిన ఆహారం ఎందుకు తింటాను" అంటే, అందులో ప్రేమ ఉంటుంది అని. తర్వాత ఆమె కూడా ఆ మాట గుర్తొచ్చి పూరికి ఆహారం తీసుకెళ్తుంది. ఆహ్, తీసుకెళ్తే మనమేం విన్నాము, పూరి కోపంతో తలుపేసినందుకు అది తట్టుకోలేక వామిటింగ్ చేసుకుంది అని తను అక్కడ మనకైతే అలా చెప్పింది. కానీ ఇక్కడ తను చెప్పే పాయింట్ ఏమంటే, తను చేసిన కర్మ అక్కడ అనుభవించింది. సో, ఇక్కడ తను చెప్పే పాయింట్ ఏమంటే, కొన్ని సార్లు కర్మ తిరిగి రావడానికి కొన్ని జన్మలు పడతాయి. మరి కొన్ని సార్లయితే అది వెంటనే తిరిగొస్తుంది. ఈ వెంటనే తిరిగి రావడమే ఆహ్, హ్మ్. బెటర్ అనుకుంటా నేను. ఎందుకంటే, ఎప్పుడైతే కర్మ వెంటనే తిరిగొస్తుందో, అప్పుడు మనల్ని మనం తొందరగా సరిచేసుకుంటాం. అరే! ఇక్కడ నేను తప్పు చేశాను. ఇక్కడ నేను రైట్ చేసుకోవాలి అని సరి చేసుకుంటాం. సో, ఆహ్, ఇంకా ఈమె అనుకుంటుంది ఎంతో లక్కీగా నేను ఎక్కువ వాళ్ళకి అపాయం కలిగించలేదు. ఆహ్, ఇంకా నేను మా అన్నకు ప్రయోగం చేసేటప్పుడు మా అన్న మీద కోపంతో కన్నా ఇప్పుడు నేనెంతో మెచ్యూర్డ్‌గా ఉన్నా. సో, ఈసారి నేను స్ట్రాంగ్‌గా ప్రామిస్ చేసుకుంటున్నా. నేను ఎవరిపై ఇంకా ఈ మంత్రాన్ని చెడుగా ఉపయోగించను. ఎవరి చెడుకు ఉపయోగించను అని ఈ ప్రామిస్ నేను స్ట్రాంగ్‌గా చేసుకుంటున్నా. ఈ ప్రామిస్‌కి నేను కట్టుబడి ఉంటా అని అనుకుంటుంది. సో, మరి ఈ ప్రామిస్‌కు కట్టుబడి ఉంటుంది. నెక్స్ట్ మరి తను నేర్చుకుంటున్నవేంటి అనేది మీకు తర్వాత తెలుస్తాయి.